49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. వెల్కమ్ టు ఐడ్రీమ్. తెలంగాణలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. పొంగులేటి, జూపల్లి దారెటు అనే ప్రశ్నకి సరికొత్త సమాధానాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా నిన్న బీజేపీ నేత ఈటల రాజేందర్ చేసిన కామెంట్స్ ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారాయి. ఇంతకీ పొంగులేటి కన్ఫ్యూజన్లో ఉన్నాడా, కన్ఫ్యూజ్ చేస్తున్నాడా, లేకపోతే భయపడుతున్నాడా? ఎందుకంటే కేసీఆర్ని ఓడిస్తానని సవాల్ చేసిన పొంగులేటి భయపడుతున్నాడని చెప్పి ఆయన అనుచరులే మాట్లాడడం ఇప్పుడు ఆసక్తికరంగా మారుతోంది. బీజేపీకి డోర్లు క్లోజ్ అయ్యాయి అనే క్లారిటీ కూడా వచ్చింది. ఈ అంశాలపై మనతో చర్చించడానికి సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకులు వేణుగోపాల్ రెడ్డి ఉన్నారు. నమస్కారం వేణుగోపాల్. ఇంతకీ చాలా స్పష్టమైపోయింది, పొంగులేటి ఇంకా బీజేపీలోకి వెళ్ళట్లేదు, బీజేపీలో చేరట్లేదు అని చెప్పేసి. ఇప్పుడు పొంగులేటి, జూపల్లి ముందున్న ఏకైక దారి కాంగ్రెసా, లేదు కాంగ్రెస్తో ఒప్పందం తర్వాత ఈ క్లారిటీ వచ్చింది? పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు ఇద్దరు కూడా మొదటి నుంచి ఒక క్లారిటీతో ఉన్నారు. వాళ్ళ క్లారిటీ ఏంటి అంటే, ముందు ప్రజల యొక్క అభిప్రాయం అంటే వాళ్ళ పార్టీ కార్యకర్తల యొక్క అభిప్రాయం, వారితో ఉన్న అంచెల అభిప్రాయం వాళ్ళు ఇప్పుడు తీసుకున్నారు. సో వాళ్ళంతా చెబుతున్నది ఏంటి అంటే, మీరందరూ కలిసి మనం అందరం కలిసి కాంగ్రెస్ పార్టీకి పోవాలని చెప్పి వాళ్ళు ఇప్పటికే అభిప్రాయాన్ని వ్యక్తం చేసి చెప్పారు. సో దాని తర్వాత కొంత బీజేపీ గట్టిగా ప్రయత్నం చేయడము, మీరు ఖచ్చితంగా బీజేపీలోకి రావాలని చెప్పి రకరకాలుగా ప్రయత్నం చేశారు. దానిలో భాగంగా ఈటల రాజేందర్ గారు ఖమ్మంకి వెళ్ళి కలవడము, చేయడము, రకరకాలుగా ప్రయత్నం చేశారు. వాస్తవానికి వాళ్ళు ప్రియాంక గాంధీ గారి సమావేశం ఇక్కడ హైదరాబాద్లో జరిగినప్పుడే అప్పుడే పార్టీలో చేరాలని ఒక నిర్ణయానికి వచ్చారు. సో ఆ సమావేశంలో చేరకుండా, పార్టీలో చేరకుండా ఈటల రాజేందర్ గారు ఖమ్మం వెళ్ళి ఆపగలిగారు. మీరు ప్రస్తుతానికైతే ఆగండి, మీరు ఇష్టం ఉన్న పార్టీలకు వెళ్దురు, కానీ కొంతమైతే వెయిట్ చేద్దాం, చాలామంది ఉన్నారు కదా, వెయిట్ చేద్దామని లెక్కలో ఏదో ఆపగలిగారు ఇప్పటివరకు. సో కానీ ఎన్ని రోజులు ఆపగలుగుతారు? కాబట్టి శ్రీనివాసరెడ్డి గారికి ఒక స్పష్టత ఉన్నది. ఆయన ఖచ్చితంగా బీజేపీలోకి పోతే నేను మాత్రమే గెలవగలుగుతాను, నా వెంట వచ్చిన నాయకులు కానీ అనుచరులు కానీ ఎవరికైనా టికెట్లు ఇప్పించినా వాళ్ళు గెలిపియలేను ఖమ్మం జిల్లాలో అని చెప్పి ఒక అభిప్రాయంతో ఆయన ఉన్నాడు. కానీ చాలామంది కొంతమంది నేతలు ఏంటంటే, బీజేపీలో ఉన్న కొంతమంది అందులో ఇమడలేని పరిస్థితిలో ఉన్నవాళ్ళు, కొంతమంది బీఆర్ఎస్లో ఇమడలేని ఉన్న వాళ్ళ నేతలంతా కలిసి కొంత పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీరు వెయిట్ చేయండి, మనం అంతా కలిసి నిర్ణయం తీసుకుందాం, అది కాంగ్రెస్లోకి పోవాలనుకున్నా లేకుంటే ఏదైనా వేదిక పెట్టాలనుకున్నా కలిసి నిర్ణయం తీసుకుందాము అని చెప్పి ఆయనతో పదే చాలామంది ఆయనతో ఉన్న మిత్రులు వాళ్ళందరూ కూడా ప్రెజర్ చేసేసరికి కొంత ఆయన ఆగిపోయాడు. అంతే తప్ప ఆయన నిర్ణయం ఎటువైపు అనేది ఆయన మనసులో ఎప్పుడూ ఒక నిర్ణయం అయితే జరిగిపోయింది. కాకపోతే దాన్ని ఎప్పుడు వ్యక్తీకరించాలనే దాని మీదనే ఆలస్యం. ఇవాళ ఏమైనది, ఈటల రాజేందర్ గారు ముచ్చటే చెప్తున్నారు. ఈటల రాజేందర్ గారు ఆల్రెడీ నేను చాలా ప్రయత్నం చేసిన, ఇప్పటివరకు నేను వారిని కాంగ్రెస్ పార్టీలో చేరకుండా ఆపగలిగాను తప్ప బీజేపీలో చేరాలనే ప్రయత్నం మాత్రం విఫలమైపోయింది, ఇది సఫలం కాదు, విఫలమైపోయింది అని చెప్పారు. చెప్పడంతో పాటు వాళ్ళు నాకు రివర్స్ కౌన్సిలింగ్ చేస్తున్నారు. అంటే ఏమర్థము అంటే, మేము కలిసి అందరం ఒక నిర్ణయం తీసుకున్నాము, మా నిర్ణయంతో పాటు నువ్వు కలిసిరా అని చెప్పి రివర్స్ కౌన్సిలింగ్ చేస్తున్నారు. రివర్స్ కౌన్సిలింగ్ అంటే మీరు కూడా మా ఎమ్మర్ రండి, మేము కాంగ్రెస్లోకి పోతే కాంగ్రెస్లోకి రండి, ఈటలనే రమ్మంటున్నారు అనేది ఆయన ఓపెన్గా రాజేంద్ర గారు చెప్పినట్టు దాని అర్థం. సో కాబట్టి ఇప్పుడు నిర్ణయం ఎవరి చేతిలో ఉన్నది? రాజేంద్ర గారి చేతిలో ఉన్నది. రాజేంద్ర గారు ఏ నిర్ణయం తీసుకోవాలి? ఇప్పుడు రివర్స్ కౌన్సిలింగ్ నాకు చేసిరని చెప్తున్నాడు. ఆ రివర్స్ కౌన్సిలింగ్ ఇప్పుడు రాజేంద్ర గారు ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు నేను కూడా బీజేపీలో ఉండాలనా లేకుంటే వేరే పార్టీలకు పోవాలనా అనేది, లేకుంటే వాళ్ళ సొంత గూటికి పోవాలనా అనేది ఆయన నిర్ణయం తీసుకోవాలి. సో ఆ పరిస్థితికి వచ్చింది. అంటే చేరికల కమిటీ చైర్మన్గా ఉన్న ఈటల రాజేందర్ గారి పరిస్థితి ఆడికి వచ్చింది. ఇప్పుడు ఆయన ఏ నిర్ణయం శ్రీనివాసరెడ్డి గారు. కానీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుచరులు కావచ్చు, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో ఇన్నాళ్ల పాటు ఉన్న ఖమ్మం జిల్లాలోని వివిధ నియోజకవర్గాల్లో ఉన్న నాయకులు కావచ్చు, వీళ్ళంతా చాలా స్పష్టంగా పొంగులేటి టైం పాస్ చేయడాన్ని, లేకపోతే పొంగులేటి ఎక్కువ సమయాన్ని తీసుకోవడాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారని ఒక ప్రచారం కూడా జరుగుతుంది. వాస్తవం లేదా? అంటే ఒకసారి ఏమైందంటే, నిర్ణయం తీసుకునే ముందు ఆయన ఆచితూచి నిర్ణయం తీసుకుందాం అనుకున్నాడు. కానీ ఇంత ఆలస్యం జరిగితే కూడా కింద ఉన్న కార్యకర్తలకు ఏమవుతుందంటే, ఏంది ఇంత తాత్సారం చేస్తున్నాడు, ఏదో పార్టీలకు పోవడానికి ఇంత అవసరమా, ఇంత చర్చలు అవసరమా అని చెప్పి కొంతమంది కార్యకర్తలు కొంచెం చిరాగ్గా ఫీల్ అవుతారు. ఇది ఆయన అసలు ఎటు నిర్ణయం తీసుకోలేకపోతున్నాడు, ఈయనకి ఏమైనా భయం అవుతున్నదా, ఆందోళన ఉందా, ఒకవేళ కాంగ్రెస్ వైపు పోతే బీజేపీ వాళ్ళ మీద ఏమైనా ప్రెజర్ పెడతారా, లేకుంటే బీఆర్ఎస్ వాళ్ళు ఏమైనా ప్రెజర్ పెడతారా. సో ఈయనకి ఎందుకంటే ఈయన కాంట్రాక్టర్, బేసికలీ ఈయన కాంట్రాక్టర్ అన్నప్పుడు అనేక అంశాలు వాళ్ళపైన ఉంటాయి. సో ఒక ప్రతిపక్ష పార్టీలోకి పోతున్నాడంటే వారి మీద ఏదైనా ప్రెజర్ బిల్డప్ చేసే అవకాశం. ఆ ప్రెజర్ బిల్డప్తో ఏమైనా ఆగిపోతున్నాడా,
అందుకోసమే ఆలస్యం చేస్తున్నా, ఇందులో భాగంగానే మట్టదయానంద్ కాంగ్రెస్ లో ముందు వచ్చారు. ఆలస్యం చేస్తున్నా అని చెప్పి కింద ఉన్న కార్యకర్తలు అర్థం చేసుకున్నారు. కార్యకర్తలు అంటే కొంతమంది మండల స్థాయి నాయకులు ఉంటారు, కాన్స్టిట్యున్సీ స్థాయి ఎమ్మెల్యే స్థాయి నాయకులు ఉంటారు. వీళ్ళందరూ ఆలోచన చేస్తారు కదా, అంటే ఏం జరుగుతుంది అనేది ఆలోచన చేస్తారు. అందుకోసమే ఈ ఆలస్యాన్ని వాళ్ళు కొంత అసహనంగా వ్యక్తం చేస్తున్నారు, అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ జూన్ 8న పొంగులేటి కాంగ్రెస్ చేరే అవకాశాలు ఉన్నాయా, లేకపోతే ఇది కూడా ఒక బుస్ ప్రచారం లాగా మారిపోయే ఛాన్స్? జూన్ 8న చేరతారా పర్టికులర్ ఒక డేట్ చెప్పలేను, కానీ 12వ తేదీ తర్వాత ఆయన ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలోకి చేరే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. జూన్ 8న అంటే వారికి ఉన్న షెడ్యూల్స్, ఎవరికి రాహుల్ గాంధీ గారికి ఉన్న షెడ్యూల్ కానీ వాళ్ళంతా అమెరికాలో ఉండే అవకాశం ఉంది ఆ డేట్ రోజు. చాలామంది 8వ తేదీలో చేరబోతుండు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అని చెప్పి అన్ని బ్రేకింగ్స్ చేస్తున్నారు, కానీ వాస్తవానికి ఆ రోజు అవైలబుల్లో ఉండకపోవచ్చు రాహుల్ గాంధీ ఇండియాలో. ఐ థింక్ ఆయన అమెరికాలో ఉండే అవకాశం ఉంది. 12వ తేదీ తర్వాత ఖచ్చితంగా కూడా చాలా స్పీడ్గా నిర్ణయాలు జరిగే అవకాశాలు ఉంది కాంగ్రెస్ పార్టీలో. పొంగులేటి శ్రీనివాసరెడ్డి లాంటి, జూపల్లి కృష్ణారావు లాంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరే కండువా కప్పుకునే అవకాశాలు అయితే ఇప్పుడున్న చాలా స్పష్టంగా మనకు కానీ అర్థమవుతుంది. ఖమ్మం జిల్లా గ్రౌండ్కి వెళ్తే వెదర్ మరోలా కనిపిస్తుంది. ఏంటంటే ఒకటి, పొంగులేటి కార్యాలయం పైన నిన్న దాడులు జరగడం కావచ్చు, పొంగులేటి ఇంకో పార్టీ పెట్టబోతున్నా అనే ప్రచారం కావచ్చు, ఇవన్నీ చూస్తుంటే ఇంకా పొంగులేటి అంతర్మదనంలో ఉన్నారు, ఇంకా ఆలోచిస్తున్నారు కాంగ్రెస్లోకి రావడానికి, ఇంకా వెనక ముందు ఆడుతున్నారు అనుకోకూడదా? వెనుక ముందు ఆడుతున్నాడు అనే దానికి అయిపోయింది, టైం అయిపోయింది నాకు తెలిసి. ఎందుకంటే వాళ్ళు కొంత కన్ఫ్యూజన్లో ఉన్నారని చెప్పి చాలామంది అనుకున్నారు, కానీ నాకు తెలిసి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెనకాల చాలామంది, అంటే కొంతమంది, నేను గతంలో కూడా చెప్పాను మీకు కూడా, ఎవరైతే ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యే కావాలని అనుకుంటున్నారో కొంతమంది గ్రూప్ ఆఫ్ బృందం. సో ఆ బృందం అంతా ఏంటంటే కొంత కన్ఫ్యూజన్లోకి నెట్టి ఏదో పార్టీ పెట్టించి మనం ఎక్కువ సీట్లు తీసుకుని 10-20 సీట్ల వరకు మనం బార్గెయిన్ చేసుకొని ఓ పార్టీతో పొత్తు పెట్టుకొని చేయాలని చెప్పి ఆయన పార్టీ పెట్టించాలన్న ప్రయత్నం జరిగింది. కానీ ఒక్కటే స్పష్టంగా మీరు గుర్తుంచుకోండి, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి కొంత స్పష్టతకు వచ్చేసింది రాజకీయంగా. పార్టీ పెడితే ఏం జరుగుతుంది, నేను కాంగ్రెస్ పార్టీ చేరితే ఏం జరుగుతుంది అనేది ఆయనకు ఒక స్పష్టత వచ్చేసింది. సో కాబట్టి ఆయన పార్టీ వైపు కొంత అందరూ ఆలోచన చేయమని చెప్పినా అందరి మాటలు విన్నాడు, కానీ పార్టీ వైపు పోయే ఆలోచన ఆయన కొంచెం వెనక్కి జరిగినట్టుగా కనపడుతున్నది ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఈ పరిస్థితులు పరిస్థితే పార్టీ పెడితే, ఒకవేళ ఈ సమయంలో పార్టీ పెడితే, ఎన్నికల సమయంలో పార్టీ పెడితే ఖచ్చితంగా అధికార పార్టీకి లాభం చేకూరుతుంది. ఎందుకంటే ఇది చరిత్ర చెప్పిన సత్యం. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కొత్తగా పార్టీలు వచ్చినప్పుడు అధికార పార్టీకి లాభం జరిగినాయి. సో ఉంది, ఆ లెక్కలు ఉన్నాయి. సో కాబట్టి ఈ ఎన్నికల సమయంలో వస్తే మరి కేసీఆర్ గారికి మేలు చేయడానికి ఇలా పార్టీ ఉపయోగపడుతుంది కదా. సో కాబట్టి ఒకవేళ నిజంగానే వాళ్ళ పార్టీ పెడితే కేసీఆర్ గారి కనసన్నుల్లో వీళ్ళు పార్టీ పెట్టిరని చెప్పి మెసేజ్ ప్రజల్లోకి పోతుంది. అది ఇమ్మీడియట్లీ ఆపోజిషన్ పార్టీగా కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేయడానికి సిద్ధంగా ఉంటుంది. సో కాబట్టి వాళ్ళు పార్టీ పెడితే ఫెయిల్ అవుతాం అనేది కూడా ఒక డిస్కషన్ జరిగింది. 2 డిస్కషన్స్. కాంగ్రెస్ పార్టీలో చేరితే మనకేంటి, సీట్లు ఎన్ని, ఎట్లా, ఒకవేళ పార్టీ పెడితే ఏంది, మన పరిస్థితి ఏంది. సో పార్టీ పెడితే ఈ విధంగా మనం కొలాప్స్ అయిపోతాము, రాజకీయంగా మనం కనుమరుగైపోతాం అనేది కూడా ఒక డిస్కషన్ జరిగింది. కాబట్టి ఫైనల్గా వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరడమే, మనము రాజకీయంగా మనము ఎదుగుతాం, ఆ పార్టీకి కూడా, ఆ పార్టీకి బలం మనకు బలం అనే ఆలోచనకు వచ్చినట్టుగా అర్థమవుతున్నది. అందుకోసమే డిస్ప్రైజ్. ఎందుకంటే ఈటెల రాజేందర్ గారు లాంటి వాళ్ళు బయటకు వచ్చి ఓపెన్గా మాట్లాడలేడు పాపం. ఇప్పుడు మీ చేరికల కమిటీ చైర్మన్గా వచ్చి బయటకు వచ్చి ఇట్లా జరిగిందని చెప్పలేడు. ఖచ్చితంగా రాజకీయ నాయకులు, రాజకీయంగా ఎవరైనా ఏదైనా ఉంటే ఆఫ్ ద రికార్డులో మాట్లాడుతుంటారు. ఏం జరిగింది అదంటే ఉన్న వాస్తవాలు కొంత ఒకసారి చెప్తుంటారు. ఇది పరిస్థితుల్లో నేను తీసుకురాలేను, వాళ్ళు అయిపోయింది, కొలాప్స్, డోర్ క్లోజ్ అయిపోయినాయి, వాళ్ళు ఒక పార్టీని ఎంచుకున్నారని చెప్పి ఆయన ఓపెన్గా చెప్పకనే చెప్పారు. ఇప్పుడు వేణుగోపాల్ గారు, మనం ఒక విషయం చూద్దాం. ఒకవేళ పొంగులేటి కాంగ్రెస్ పార్టీలో చేరితే, మనం అంచనా వేస్తున్నట్టు కానీ మనం వస్తున్న వార్తను బట్టి, రేపు పొద్దున ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి అని చెప్పేసి, కోమటిరెడ్డి వెంకరెడ్డి అని చెప్పేసి వీళ్ళంతా రేవంత్ రెడ్డికి కొంత నెగిటివ్గా కనిపిస్తున్నారు. పొంగులేటి కూడా ఇంకొక నెగిటివ్ పర్సనాలిటీ కూడా రేవంత్ రెడ్డికి కాంపిటేటర్గా కనిపించడా? సో కాంపిటేటర్గా రేవంత్ రెడ్డి కనపడతాడా లేదా అనేది మనం పక్కైతే, ఒక్కొక్కరు వచ్చి పార్టీలో చేరితే పార్టీకి బలం, పార్టీ గెలిస్తే రేవంత్ రెడ్డికి బలం. ఆయన పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నారు. మరి పార్టీ ఎవరి నాయకత్వంలో గెలిచింది ఇక్కడ రాష్ట్రంలో అంటే పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికే కదా ఆ క్రెడిట్ దక్కేది. మొత్తం 100% క్రెడిట్ వచ్చిందంటే దాదాపుగా ఎక్కువ 50% రేవంత్ రెడ్డికే కదా క్రెడిట్ వచ్చేది. సో కాంపిటేటివ్ కన్నా వాళ్ళు రావడం వల్ల రేవంత్ రెడ్డికి బలం. ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి రేవంత్ రెడ్డికి ఎటువంటి వైరుధ్యం లేదు, వాళ్ళిద్దరూ
కలిసినట్టుగానే ఉన్నది. సో వాళ్ళ మాట తీరు వాళ్ళ పద్ధతి చూస్తుంటే అసలు రేవంత్ రెడ్డి ఉన్నాడు కాబట్టి మన పార్టీ బలంగా ఉంటుంది, మనం ఖచ్చితంగా గెలవగలుగుతాము, మన అభ్యర్థులను గెలిపించుకోగలుగుతాం ఆయన కూడా నమ్ముతున్నాడు. ఎవరు? శ్రీనివాస్ రెడ్డి నమ్ముతున్నాడు. సో ఆయన ఒక నెగిటివ్ కోణంలో చూడట్లేదు ఇక్కడ పార్టీ వైపు. సో మీరు అన్నట్టు ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళు వాళ్ళంటే వాళ్ళు పార్టీలో ఉన్నారు, గ్రూపులుగా ఉంటాయి, కాంగ్రెస్ పార్టీలో కాంపిటేటివ్గా ఉంటారు, ఉంటే కూడా మంచిదే. ఒకటి ఏ పార్టీలో అయినా కాంపిటేటివ్గా ఉండాలి, కానీ అది పార్టీని చెడగొట్టే విధంగా ఉండొద్దు. సమాంతరంగా పనిచేయాలి లీడర్స్. సమాంతరంగా మీన్స్ రేవంత్ రెడ్డి ఏదైనా పని చేస్తే రేవంత్ రెడ్డి కన్నా నేను ఎక్కువ పని చేయాలనే ఒక దుఃఖం ఆలోచన ఉంటే పార్టీ బలోపేతుంది. సో ఆ సిస్టంలోకి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చూడండి, ఒక 4 నెలల నుంచి ఆ పార్టీ ఆ సిస్టంలోకి వచ్చేసేది. అంతకుముందు ఊరికే వాళ్ళు మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం చేయడము ఇవన్నీ జరిగేది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సిస్టమ్ మారింది. ఒక 4 నెలల నుంచి మీరు అబ్జర్వ్ చేయండి పార్టీని. సో రేవంత్ రెడ్డి పాదయాత్ర చేస్తా అంటే మేము కూడా చేస్తూ ఉంటారు, చేయాలంటే అందరు చేయమని చెప్పి అందరికీ అనుమతులు ఇచ్చేసారు. మీరు కాన్స్టిట్యున్సీ స్థాయిలో నాయకులు మొత్తం నియోజకవర్గాల స్థాయిలో చేయండి, రాష్ట్ర స్థాయిలో ఎవరు చేస్తారో ఒక 4 చేస్తారా, 4కి అనుమతులు ఇచ్చారు. 4 మద్దతు చేసేటోళ్ళు చేస్తారు, చేయని వాళ్ళు చేయలేకపోతారు. అంటే మీరు ఏమవుతుందంటే రేవంత్ రెడ్డి ఏదైనా పని చేస్తే మేము చేస్తామని ఎవరైనా కాంపిటేటివ్గా ఫీల్ అయ్యి ఎవరైనా అనుకుంటే చేయండి అని చెప్తున్నారు. అంటే దాని అర్థం ఏంది? సమాంతరంగా పనిచేయడం వల్ల తప్పులేదు. ఒకరు పని చేసినప్పుడు మేము సమాంతరంగా పనిచేస్తామంటే తప్పులేదు, కానీ అవతల పార్టీకి ఉపయోగపడే విధంగా స్టేట్మెంట్లు ఉంటేనే ప్రమాదం. ఇప్పుడు ఆ ప్రమాదం నుంచి కొంత బయటపడుతుంది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఎవరికి వారు ఐడెంటిటీ అంటే దాని గుర్తింపును కోరుకుంటున్నారు. అరే నేను ఈ పార్టీలో నేను ఏం పని చేసినా రేపు అధికారంలోకి వస్తే నా పాత్ర ఏందని నేను ఏం చెప్పుకోవాలి అని చెప్పి ప్రయత్నం ఓరుకోరు పాకులాడుతున్నారు. సో అది మంచిదే, పార్టీకి మంచిది. అక్కడో ఇక్కడో తిరగడం వల్ల జెండా కనపడుతున్నప్పుడు రేవంత్ రెడ్డి గారు 42 కాన్స్టిట్యున్సీలు పాదయాత్ర చేసిండు, కాన్స్టిట్యున్సీ వైజ్గా కార్నర్ మీటింగ్ పెట్టిండు, అది చూసిండు. ఆ తర్వాత మరి నా పాత్ర ఏంది, రేపు నా పాత్ర కాంగ్రెస్ పార్టీలో ఏ పాత్ర ఏం లేకుండా పోతుందా ఏంటి అని చెప్పి బట్టి విక్రమార్క భావించాడు. అది మంచిది, అది ఆలోచన మంచిది అని చెప్పి నేను కూడా తిరుగుతుంటే తిరగమన్నారు, ఆయన తిరుగుతున్నాడు. సో ఆయన పాత్ర కూడా ఇప్పుడు ఇవాళ నేను పాదయాత్ర చేసిన ఆయన పాత్ర కూడా ఆయన నేను కూడా పాదయాత్ర చేసిన చెప్పుకోవడానికి ఆయనకు కూడా ఒక గుర్తింపు ఉంటుంది కదా. సో అట్లా మధుయాసి గౌడ్ కూడా ప్రచార కమిటీ చైర్మన్ ఆయనకు కూడా అవకాశం ఇచ్చిర్రు. సో ఆయన మీరు తిరగండి, నాకు ఏం అవసరం లేదు, మీరు తిరగండి, నేను ఎట్లాంటి కాంపిటేటివ్ కాదు, నేను పార్టీకి పనిచేస్తాను చెప్పిండు, అది కూడా మంచిదే. సో కాబట్టి ఇది మంచి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ఈ పార్టీలో. చూద్దాం కాంగ్రెస్ పార్టీలో పొంగులెట్టి చేరుతున్నారా, జూపల్లి చేరుతున్నారా, లేకపోతే ఈటెల రాజేందర్ కూడా ఆహ్వానిస్తున్నారా అనే అంశంపై అతి త్వరలోనే ఒక స్పష్టత రాబోతుంది. థ్యాంక్ యూ వేణుగోపాల్ రెడ్డి.